హాయ్ ఫ్రెండ్స్, ఆగండి ఆగండి ఆగండి, వెళ్ళిపోకండి. అలా స్క్రోల్ చేస్తే వెళ్ళిపోతారు. మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో ఒక్క నిమిషం ఆగి నా వీడియో కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అంతేగాని అలా స్క్రోల్ చేస్తే వెళ్ళిపోయి నన్ను చూసి కూడా ఒక్కొక్క నిమిషం ఆగకపోతే ఎలా ఫ్రెండ్స్? సరే అయితే దాపేసి మెట్లకి వచ్చేస్తా. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ లక్ష్మి. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాను, మీరు కూడా సూపర్ ఉన్నారని అనుకుంటున్నాను. అలాగే సూపర్ ఉండాలని కూడా అనుకుంటున్నాను. అయితే ఇంక ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే మా మావయ్య అయితే ఆకులు అయితే తెచ్చారు. అవి దేనికి అనుకుంటున్నారు? అవి నేను పూతరేకులు తీయడానికి ఆకులు అయితే కావాలి కదా. కర్రతోటి పుల్లలతోటి అయితే మంట అయితే అవ్వదు. ఓన్లీ ఆకులు ఉంటేనే పూతరేకులు అయితే తీయగలుగుతాము. అవి అయితే ఫుల్గా కొంచెం తడిసిపోయి ఉండటం వల్ల బాగా అయితే ఎండబెట్టుకుంటున్నాను. నాకైతే మా చిన్నోడు బాగా హెల్ప్ చేస్తాడు, వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు, మీరు చూసే ఉంటారు వీడియోలో. అయితే నైట్ నేను పూతరేకులు తీసేసాక అయితే ఎప్పుడు కుండ మీద అయితే బరకమును అలాగే ఆ టబ్ అయితే పెడతాను. ఎందుకంటే మనకు వర్షం అయితే నైట్ పూట బాగా వస్తుంది ఇక్కడ. దానివల్ల కుండ అది తడవకూడదని నీట్గా అయితే కప్పేసుకున్నాను. ఇంకా అవన్నీ మళ్ళీ మార్నింగ్ తీసుకొని మనం పూతరేకులు తీసేటప్పుడు అవన్నీ సర్దుకోవడం ఇదే నాకు పెద్ద టాస్క్ అయిపోతుంది అసలు. మేము తీసేది రేకులు తక్కువ, అంటే అవే పూతరేకులు తీయటం తక్కువ. అందులో మళ్ళీ నాకు ఈ పని చెయ్యాలంటే దాని చుట్టూ తుడుచుకొని దాని చుట్టూ నీట్గా చేసుకొని మళ్ళీ మనం మూసిన కుండను తీసుకొని అవన్నీ చేయాలని చాలా పెద్ద టాస్క్ కింద ఉంటుందండి. ఎందుకంటే పూతరేకులు తీయటం కన్నా కుండ దగ్గర చేసుకుని సాకరీ బాగా ఎక్కువగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అదే కష్టం నాకైతేని. ఇంకా కుండ చుట్టూ అయితే నేనైతే నీట్గా శుభ్రం చేసేసుకున్నాను. మొత్తం అవన్నీ తుడిచేసి అవన్నీ నీట్గా చేసుకునేటప్పటికి కుండ లోపలైతే బూడిదైతే ఉంటుందండి. అది మాత్రం డైలీ అయితే క్లీన్ చేసుకోవాలి. నేనైతే డైలీ క్లీన్ చేసుకుంటాను. అలా క్లీన్ చేసేటప్పుడు మొత్తం మసంతా చేతికి అంటుకుపోతుంది. అందుకని చెప్పి మొత్తం సబ్బుతో అయితే నీట్గా కడుక్కున్నాను. కడిగేసుకొని ఇంకా మనకి రేకులు తీయడానికి ఏమేమి అవసరమో అవన్నీ అయితే పూతరేకులు కుండ దగ్గరికి అయితే తెచ్చేసుకున్నాను. అవి ఏం అవసరం అంటే కాటన్ నూనె అంటారు కదండి, కాటన్ నూనె కొంచెం నేనైతే ఈరోజు కేజీ ప్యాకెట్ అయితే తెచ్చాను. మనం తెచ్చిన ప్యాకెట్ అయితే అయిపోయింది, దానివల్ల కేజీ ప్యాకెట్ అయితే తెచ్చాను నేను. దాన్ని ఒక డబ్బాలోకి అయితే తీసుకొని మిగతాది అలా ఉంచేసుకున్నాను. ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా, తొందరగా పాడైపోద్ది. అంటే నూనె పాడవుతుందని కాదు, వంపేయడం కానీ వీళ్ళు అక్కడెక్కడ పడిచేయడం కానీ చేస్తారు కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి అందకుండా అయితే ఒక డబ్బాలోకి అయితే తీసుకొని నీట్గా అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మనకి కుండ దగ్గర ఏమేమి అవసరమో ఎలా అవసరమో ఇవన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను. కింద పళ్ళెం అయితే మనకి పిండి మనం కలుపుకుంటాం కదా, దానికని చెప్పేసి కింద పళ్ళెం అయితే పెట్టాను. ఆ పక్క పళ్ళెం అయితే మనం తీసేటప్పుడు అది రేకి తీస్తాం కదా, తీసేటప్పుడు ఆ పిండి అయితే కింద పడిపోద్ది. అది కింద పడిపోతే చిరాగ్గా ఉంటుందని చెప్పేసి నేనైతే దాన్ని నీట్గా అయితే అక్కడ పళ్ళెంలో పడేలాగా అయితే పెట్టుకున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, కొలత ఏంటి కొలుచుకుంటున్నాను అని అనుకుంటున్నారా? ఏం కాదండి, అది ఏం కాదంటున్నావు, సరే అయితే వెళ్ళిపోతాను అని అంటున్నారా? వెళ్ళకండి. అదేంటో దేనికో చెప్పడానికి నేనున్నాను కదా. నేనున్నదే మీకు అన్ని క్లారిటీగా చెప్పడానికి. ఆ క్లాత్ ఏంటంటే ఇప్పుడు మనం పూతరేకులు తీసేది ఆ క్లాత్ తోటే, అందుకే ఆ క్లాత్ అయితే మీకు చూపిస్తున్నాను. ఆ క్లాత్ మనం ఫస్ట్ స్టార్టింగ్ కుండ కొత్తలో ఉన్నప్పుడు క్లాత్ అన్నది మనం పెద్దది తీసుకుంటాం. అదే మనకి కుండ కాలిపోతూ వస్తుంది కదా, క్లాత్ చిన్నదైపోతూ వస్తుంది. అందుకని చెప్పి మనం క్లాత్ చింపుకునేటప్పుడు ప్రతిసారి కొంచెం సైజ్ చూసుకొని చింపుకోవాలి. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి మొన్న ఒక క్లాత్ అయితే చింపాను, దాంతో నన్ను అయితే తీశాను. అండ్ నిన్న తీసాను కానీ సర్లే అయితేనే సరిగ్గా రావట్లేదేమో అని చెప్పి వాళ్ళైతే కొత్తదైతే చింపాను. అది నా కుండకి మచ్చ ఉన్నది చూసుకొని దాన్ని సమానంగా అయితే చింపుకున్నాను. ఎప్పుడూ సరే మనం క్లాత్ చింపుకుంటాం కదా, ఆ మచ్చ సమానంగా కాకుండా కొంచెం ఒక చిన్న రవ్వంత ఎక్స్ట్రా పెట్టుకుంటే మనం అలా పూతరేకులు తీస్తూ ఉంటాం కదా, అలా తీసే కొలది ఏమవుద్ది అంటే క్లాత్ ముడుచుకుపోతుంది. ఆ ముడుచుకుపోవడం వల్ల మన రేక్ అన్నది చిన్నగా అయిపోద్ది. దానివల్ల ఏంటి, మనం కుండలా కాలుస్తూ ఉంటాం కదా, ఆ క్లాత్ వల్ల రేకు చిన్నది అయిపోవడం ఇంకా చిన్న మచ్చ అన్నది అడిపోద్ది. అందుకని చెప్పి మనకు కుండ కూడా చాలా రోజులైతే రాదు. అలా కాకుండా మనం పెద్ద సైజు క్లాత్ తీసుకొని ఆ సైజు అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చామంటే అవుతుంది. రేకు కొంచెం పెద్దది రావచ్చు, కాకపోతే ఏమవుద్దంటే కుండ మనకి ఎక్కువ రోజులు మన్నిద్ది. ఇప్పుడు నేను చాలాసార్లు చేసిన తప్పు ఏంటంటే ఇప్పటి వరకు అయితే నాకు నిజంగా తెలియలేదు ఏంటంటే, కుండ మనం కొత్తది తీసుకున్న స్టార్టింగ్లో
పెద్ద క్లాత్ తీసుకొని నీట్గా పెద్దగా తీసుకుంటే రేకు పెద్దది వస్తుంది అనేసి నేను అనుకునేదాన్ని. పెద్దది వస్తుంది, దానివల్ల మనం ఏంటి మనకి కేజీకి మ్యాక్సిమం కేజీకి 200 వస్తాయండి ఎవరికైనా సరే, లేదంటే 180 అంటే 180, అంతకు మించి అయితే తక్కువ రావు. ఈ మధ్య కాలంలో ఏంటంటే నేను కుండ స్టార్టింగ్ తీసుకోవడంలో పెద్ద రేకు అయితే తీసేదాన్ని కదా, పెద్ద రేకు తీయటం వల్ల ఏంటంటే 150 వరకే వచ్చేవి. ఇంకెక్కువ అయితే అసలు వెళ్ళే కాదు, 150 వచ్చేవి. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో అయితే చెప్పాను నాకు పెద్ద రావట్లేదు ఏంటో ఎక్కువ రేకులు అనేసి. దానికి కారణం ఏంటంటే నేను పెద్ద రేకు తీయటం వల్ల, అంటే క్లాత్ పెద్ద చిప్పి పెద్ద రేకు తీయటం వల్ల అది నేను ఏం చేశానంటే క్లాతింగ్ చిన్నది చేసేసి చిన్న రేకు అయితే తీయటం మొదలుపెట్టాను. కాకపోతే నాకన్నా సీనియర్ల ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే ఇప్పుడు మనం పెద్ద రేకు తీసినా పర్వాలేదు, వచ్చేది 150 రేకులన్నా మనకు పర్వాలేదు, కానీ మనం సైజు ఎప్పుడైతే తగ్గిస్తామో మన కుండ కూడా అలా తగ్గిపోతూ వస్తుంది కదా, కాలిపోతూ ఉంటుంది సైడ్లో మొత్తం అంతా. దానివల్ల ఏమవుద్ది అంటే మనకి ఉండే కొద్ది ఎక్కువ రోజులైతే మన కుండ అయితే మన్నదు, తొందరగా కాలిపోతుంది. అదే మనం పెద్ద రేకు తీసుకుంటూ వస్తే అప్పుడు మన కుండ కూడా ఎక్కువ రోజులు వస్తుంది. అదే మనం క్లాత్ కొంచెం చిన్నది చింపేసి చిన్నగా అయితే పెట్టుకుంటే కనుక అది తొందరగా అయిపోతుంది, దాని కాలం కూడా తొందరగా అయిపోద్ది. సంవత్సరానికి ఏంటి నెలకు ఒక కుండ చొప్పున మనం మారుతూ ఉంటాము. ఎందుకంటే మనం చేసే తప్పు ఏంటంటే స్టార్టింగే మనం చిన్న సైజు క్లాత్ చింపుకొని చిన్న సైజు రేకు అయితే తీస్తున్నాం. ఎప్పుడు ఆ తప్పు అయితే చేయకూడదు. అవుతుంది కొంచెం తక్కువ వస్తాయి, కాకపోతే మనకి ఎక్కువ కాలం మన్నుతుంది, ఎక్కువ రోజులు వస్తుంది అనుకోకుండా. అందుకని చెప్పి నాకైతే ఇప్పుడు తెలిసింది. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడు తీసుకున్నా సరే నాకు ఎన్ని రోజులు మండుతుందో కుండా అన్ని రోజులు కూడా కొంచెం రేకు అయితే పెద్దగానే తీస్తాను. ఫస్ట్ స్టార్టింగ్లో కూడా నేను రేకు అయితే పెద్దగానే తీసేదాన్ని. కాకపోతే ఈ మధ్య ఏంటో తక్కువ వస్తున్నాయి ఏంటో అని ఆలోచించి రేకు చిన్నది పెడితే సరిపోద్దేమో అనుకొని అయితే పెట్టేశాను. దానివల్ల కొంచెం ఇప్పుడు రేకు చిన్న సైజు అయితే తగ్గింది. అలాగని చెప్పి మరీ తగ్గించలేదండి నేను, మీడియం సైజు రేకు అయితే వస్తుంది నాకు ఇప్పుడు. ఎప్పుడన్నా సరే మీరు గమనించారో లేదో, నేను పూతరేకులు తీస్తాను కదా, తీసిన స్టార్టింగ్లో అయితే అసలు నాకు రేకులు అయితే రావు, స్టార్టింగే పోతాయి. ఒక్కొక్కసారి 5, ఒక్కొక్కసారి 10 అలాగైతే పోతాయి. నాకు ఎలా జరిగిద్దో ఎవరికన్నా ఎలా జరిగిద్దో నాకైతే తెలీదు. మీలో ఎవరన్నా ఈ పూతరేకులు తీసిన వాళ్ళు అంటే కామెంట్ చేసి అయితే చెప్పండి నాకు. అయితే నేను పూతరేకులు తీయడం అయితే మొదలు పెట్టేశాను. నేను చెప్తున్నాను కదా స్టార్టింగే ఒక 4, 5 రేకులు అయితే పోయినాయి అని చెప్పి. అటు ఇటు మా ఆయన గారు వచ్చి అటు ఇటు నా బుర్ర తినేస్తున్నారు. ఇంకెంతసేపు తీస్తావు, తీయటం మానేచ్చు కదా, నీకు తీయటం రాదు, అలా ఏడిపిస్తూనే ఉంటారు. ఈరోజు సండే ఒకటి కదా, ఆయనకి సెలవు, నన్ను ఇంకా అలా తింటూ ఉంటారు. మ్యాక్సిమం నేనైతే సండేలో అయితే తీయనండి, ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు, ఆయన ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి నేను సండే అయితే మ్యాక్సిమం తీయను పూతరేకులు. కాకపోతే ఇప్పుడు ఊరెళ్ళాను, చాలా రోజుల నుంచి అయితే రేకులు తీయడం అయితే మానేశాను కదా, ఎందుకని చెప్పేసి సర్లే తీసుకుందాము అని చెప్పేసి అయితే నేను మొదలుపెట్టాను. నూకల మూట అయితే ఒకటి తెచ్చానండి, దానికి కూడా ఇంకా ఇప్పుడు వచ్చి డబ్బులు అయితే ఇవ్వలేదు, మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, అందుకని చెప్పి అయితే ఇప్పుడు మొదలుపెట్టాను. మరి ఆ దేవుడి దయ వల్ల ఎన్ని వస్తాయో, రేకులు ఎలా వస్తాయో ఏంటన్నది నాకు తెలీదు. చూస్తా లాస్ట్ వరకు మీకు వీడియో అయితే అలా కంటిన్యూగా చూడండి. ఎక్కడన్నా స్కిప్ చేస్తే మాత్రం మీకే రేకు ఎలా తీయాలి ఏంటి ఇవేమి తెలీదు. కొంచెం నా వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ ఏంటంటే మా పిల్లలు ఏదో కానీ చేశారు, ఇద్దరు కొట్టుకున్నారో ఏంటో తెలీదు, గుర్తులేదు సరిగానా. అయితే సరే అని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను, కొట్టేసుకుంటున్నారని. సర్లే అయితే ఆయనతో కూడా చెప్పాను, కొట్టుకుంటున్నారు చూడండి అంటే ఆయన చూశారు కొంచెం. నాకేంటంటే పిల్లలు మరీ అంత అలా అయితే ఏడిపించర్లేండి, అలా మరీ అంత అలా ఏడిపించుంటే మనము ఈ 5 గంటలు తీయాలి, 200 రేకులు తీయటానికి మినిమం 5 గంటలు టైం అయితే పడుతుంది. 5 గంటలు పిల్లలు మన దగ్గరికి రాకుండా మనల్ని విసిగించుకుంటూ అయితే ఉండరు కదా, అలాగని చెప్పి మా పిల్లలు అయితే మరీ అంత దారుణంగా అయితే విసిగించరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసేమో మా అమ్మ కష్టపడుతుంది కదా, ఎందుకులే అని చెప్పేసి అని అనుకుంటారు ఏంటో తెలియదు నాకు. మా పిల్లలు కూడా నాకు ఫుల్గా సపోర్ట్ అయితే చేస్తూ ఉంటారు, కొట్టుకుంటారు కానీ మరీ అంతగా నేను ఒక గసిరిన తిట్టిన అయితే సైలెంట్ అయిపోతారు. మీ పిల్లలు ఎలా ఉంటారు ఇంట్లో? పిల్లలు అంటేనే పిడుగులండి, నాకు తెలుసు పిల్లలు ఎలా ఉంటారు. ఆదివారం వచ్చిందంటే ఇంట్లో రచ్చరంబోలా కన్ఫర్మ్ ఉంటుంది. ఒక పక్కన ఈయన, ఒక పక్కన పిల్లలు, బుర్ర పాడు నిజంగా. అయితే మీ ఇంట్లో ఎలా ఉంటారో కామెంట్ చేసి చెప్పండి. నేను నేర్చుకున్న కానించి నాకు కొన్ని అయితే తెలుస్తున్నాయి. అంటే అన్నీ ఒకేసారి అయితే మనకు తెలియదు కదా, అందుకని నాకు కొన్ని అయితేనే తెలుస్తున్నాయి. ఏంటంటే అది ఇప్పుడు మనం రేకులు తీస్తాం కదా, తీసేటప్పుడు
కేజీ నూకలైతే నానబెడతాము. ఆ కేజీ నూకలకి ఎన్ని పూతరేకులు వస్తాయి తెలుసుకోవాలని ఉందా? తెలుసుకోవాలని లేకపోతే నేను చెప్తానండి బాబు మీకు. నేను చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అసలు. ఎందుకంటే నాకు ఏమన్నా తెలిసిందనుకో అది పొట్టలో అస్సలు ఆగదు. అది అమ్మటిని ఎవరికైనా షేర్ చేసి చెప్పేవాళ్ళు. ఒక్క నిమిషం ఆపుకోలేను, పొట్ట పగిలిపోద్దేమో అని భయమేసేస్తుంది నాకు. ఆ విషయం ఏంటంటే నాకు తెలిసి నేను ఎక్స్పీరియన్స్ చేసిన వరకు అయితే ఒక కేజీ పిండికి అయితే మీడియం సైజ్ తీస్తే 200 వస్తాయి. లేకపోతే కనుక మామూలుగా కొంచెం పెద్దవి అలా తీస్తే కనుక 150 కన్ఫామ్గా అయితే వస్తాయి. అలాగని చెప్పి తక్కువ ఎప్పుడు వస్తాయంటే మన రేకులు పగిలిపోయినా కుండకు అంటుకుపోయి రాకపోయినా ఆ టైంలో అయితే మనకు రేకులు అయితే బాగా తక్కువ వస్తాయి. మనం ఈ రేకులు తీయటంలో కూడా చాలా టెక్నిక్లే ఉంటాయండి. నాకైతే ఇప్పటి వరకు ఒకటి కూడా తెలియలేదు. నాకు కొంతమంది కొన్ని విషయాలు చెప్పడంలో అయితే నాకు కొన్ని తెలిసింది ఏంటంటే నూకలతో పాటు కొన్ని బియ్యం వేసుకోవాలంట. అవి కొంతమంది కోటా బియ్యం అన్నారు, కొంతమంది ఏమో గుర్రాల బియ్యం అని ఉంటాయంట. గుర్రాల బియ్యం అయితే నేను యూజ్ చేస్తాను, ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. గుర్రాల బియ్యం వేసినప్పుడు ఏంటంటే కొంచెం నీట్గా అయితే వస్తాయి రేకు. అండ్ ఇంకోటి ఏంటంటే నిలవ ఉంటాయి, గుర్రాల బియ్యం వేయడం వల్ల నిలవ ఉంటాయి, రేకులు బాగా వస్తాయి, మనకు పలసగా కూడా వస్తాయి. అండ్ ఈ కోటా బియ్యం అని చెప్పారు నాకు చాలామంది, కోటా బియ్యం వేసుకుంటే బెస్ట్గా ఉంటుంది, సేమ్ ఇంకా గుర్రాల బియ్యం వేసినట్టే ఉంటుంది అని చెప్పారు. నేను నిజంగా చెప్పకపోవడమే, ఒకసారి 2 సార్లు లేదా ఒకసారో తెలీదు, సరిగ్గా గుర్తులేదు. నేనైతే కోటా బియ్యం అయితే వేసాను. నిజంగా చెప్పకపోతే నమ్మరు, ఒక్క రేకు రాలేదు, మొత్తం వేసిన రేకు వేసినట్టు పగిలిపోయేది. దీని బదులు ఎందుకురా బాబా కేజీ పెట్టుకుంటే 40 రూపాయలు 50 రూపాయలు అవుతుంది, నీట్గా గుర్రాల బియ్యం తెచ్చుకోవడం బెస్ట్ అని చెప్పేసి నూకల బస్తా తెచ్చినప్పుడల్లా ఒక 2 కేజీలు 3 కేజీలు అయితే గుర్రాల బియ్యం అయితే తెచ్చేసుకుంటాను. ఒక గుప్పుడు మనం కేజీ నూకలు వేస్తే ఒక గుప్పుడు మనం చెయ్యితే ఎంత గుప్పుడు ఉంటే అంత గుప్పుడు అయితే నేను గుర్రాల బియ్యం అయితే వేసుకుంటాను. ఈ గుర్రాల బియ్యం అంటే ఏంటో నాకు తెలీదు. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి గుర్రాల బియ్యం ఇచ్చండి అంటే ఇచ్చేస్తారు. అది సోనా మైసూరో లేకపోతే సన్నాలు అంటారు అవో, లేకపోతే ఇంకా ఏయో పేర్లు ఉంటాయి కదా అవో, వాటిలో ఏ బియ్యం అన్నది నాకు తెలీదు. కాకపోతే గుర్రాల బియ్యం అంటే ఆయన ఇచ్చేస్తారు మాకు. నేను ఇంకా గుర్రాల బియ్యం అయితే కేజీ 2 కేజీల దాకా తెచ్చుకుంటాను. అవి అయిపోయాక మళ్ళీ మా అమ్మకు ఫోన్ చేసి ఉంచితే మా అమ్మ అయితే తెచ్చేసి ఉంచుతుంది, ఈయన వెళ్ళి తెచ్చేస్తారు ఇంటికి. అలా కొన్ని బియ్యం కలుపుకోవాలి నూకలు, అలా కలుపుకుంటే సాఫ్ట్గా ఉంటాయి, నిలవ కూడా ఉంటాయి నూకలు అయితే చక్కగాన. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్ని గంటలు తీస్తాము, 100 రేకులు లేదా 200 రేకులు ఎన్ని గంటలు తీస్తాము అన్నది చెప్తున్నాను. అంటే గంటకొచ్చి నాకు తెలుసుండి గంటకొచ్చి 50 రేకులు తీస్తారు. నేనైతే మాత్రం 50 40 అలాగైతే తీస్తాను. నాకు మినిమం 200 రేకులు తీయటానికి 5 గంటలు అయితే కన్ఫామ్గా పడుతుందండి. పొద్దున్న 9ంటికి ఎక్కుతాను, 9, 10, 11, 12, 1 గంట, 1 గంటకైతే కన్ఫామ్గా అయిపోతుంది నాకు రేకులు. 1 గంటకు అయిపోయాక రేకులు అయిపోయినమ్మటిన చుట్టూ తుడుచుకొని కొండదో లోపల బూడిది ఎత్తుకొని ఆ బూడిది పక్కన పడిచేసుకొని ఆ పళ్ళాలు అవన్నీ తోముకొని నేను ఏదైతే చేయి తుడుచుకుంటున్నానో క్లాత్ ఉందో ఆ క్లాత్ని శుభ్రంగా అయితే తుడిచేసుకొని పులిమేసుకొని ఇవన్నీ చేసుకునేటప్పటికి 1 గంటన్నర కన్ఫామ్గా అయిపోద్ది. 1 గంటన్నరకి ఇంకా భోజనం చేసి పడుకుని పోతాను. అండ్ ఇంకా రేకులు లెక్క పెట్టడం ఎలాగో చూపిస్తున్నాను చూడండి, వీడియోలో అయితే చూడండి. రేకులు మనకి ఎప్పుడు ముత్యాలు అయితే రావాలి. నేను చూపించాను కదా మీకు రేకులు, అవి కింద దారాల టైప్లో వస్తాయి, వాటిని అయితే ముత్యాలు అంటారు. అవి మాత్రం కన్ఫామ్గా ఉండాలి. అవి ఎందుకు ఇప్పుడు వరకు అయితే నాకు తెలిసింది కాదు, ఈ మధ్య తెలిసింది ఏంటంటే మనం రేకులు అన్నీ ఒకేలా పెట్టేసుకుంటే లెక్క అయితే తెలియదు కదా. పోనీ మనం అమ్మే వాళ్ళకి ఇచ్చినా కూడా ఇలా అంచనాకి ఇచ్చేసి అక్కడ లెక్క పెట్టుకోవాలని చాలా తీసుకున్న వాళ్ళకి టైం పట్టేస్తుంది, ఇచ్చిన వాళ్ళు మనకి చాలా టైం పట్టేస్తుంది. అవే ఆ ముత్యాలు ఉండడం వల్ల ఏంటంటే యూజ్, ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటున్నాం కదా, నేనైతే అన్నీ 50 కాడికి అయితే పెడుతున్నాను. 50 లెక్కేసుకొని అయితే పెడుతున్నాను. 50 లెక్క పెట్టుకొని ఒకవైపు ఒక సైడ్ ముత్యాలు ఒక సైడ్ ప్లేన్ది పెట్టుకుంటాం కదా. అండ్ ఇంకొక 50 పెట్టేటప్పుడు ఏంటంటే ముత్యాలు ఉన్న వైపు ప్లేన్ పెట్టుకొని ప్లేన్ ఉన్న వైపు ముత్యాలు పెట్టుకుంటే అటు ఒక 50 అవుతుంది. అంటే ఆపోజిట్ పెట్టుకోవాలి ముత్యాలు. అలా పెట్టుకుంటే 50 మనకు లెక్క అయితే తెలుస్తుంది. అలా లెక్క తెలియడం వల్ల మనము అమ్మేటప్పుడు ఈజీగా అమ్మేసుకోవచ్చు. వాళ్ళు తొందరగా లెక్క పెట్టుకోకపోయినా వాళ్ళకి అంచనా అయితే తెలిసిపోతుంది కొనుక్కునే వాళ్ళకి. దగ్గరికి వచ్చి పట్టుకెళ్ళి ఆయనకైతే 50 కాడికి మనం ఇలా లెక్క పెట్టేసి పెడితే ఇలా చేతితో పట్టుకొని ఆయనకి తెలిసిపోయి ఆయన తీసేసుకుంటారు 50 కాడికే. అలా మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు పదే లెక్క పెట్టుకొని అవసరం లేదు, నీట్గా
అంతా నీట్గా ఉంటుంది కాబట్టి మనం తీసుకొని టక్మని అమ్ముకోవడానికి అయితే బాగుంటుంది. అందుకని చెప్పి ముత్యాలు ఉన్న వైపు ఒకటి, ముత్యాలు లేని వైపు ఒకటి అది పెట్టుకోవాలి. ఆపోజిట్గా అదిగో నేను చూపిస్తున్నాను చూడండి ఎలా పెట్టాను. పైన ప్లేన్ వచ్చి కింద ముత్యాలు వచ్చి తర్వాత ప్లేన్ వచ్చి తర్వాత ముత్యాలు వస్తుంది. అలా అయితే పెట్టుకోవాలి. అండ్ నేను తీసినవి ఒక 100 రేకులు 200 రేకులు అవి ఉన్నాయి. ఇటువంటి అట్టపెట్టులో పెట్టుకుంటే ఏంటంటే మనకు గాలి వెళ్దాం. మెయిన్ పాయింట్ గాలి వెళ్ళకుండా ఆ రేకులకి గాలి అయితే తగలకూడదు. గాలి తగలడం వల్ల ఏంటంటే అవి దగ్గరికి అయిపోతాయి, మొత్తగా అయిపోయినట్టు అయిపోతాయి. టేస్ట్ అయితే ఉండవు అలా అవ్వటం వల్ల. నీట్గా ఇలా అట్టపెట్టెలో పెట్టేసుకొని ప్యాక్ అయితే చేసేసుకుంటే మనకి ఒక వారం రోజుల దాకా అయితే నిలవ ఉంటుంది ఈ రేకు. అయినా అన్ని రోజులు కూడా ఉండరు. మా దగ్గరకు వచ్చి పట్టుకెళ్ళి ఆయన రోజు కానీ 2 రోజులకోసారి కానీ పట్టుకొని వెళ్ళిపోతారు. నీట్గా నేనైతే అలా ప్యాక్ అయితే చేసేసుకున్నాను. నాది అట్టపెట్టి ఇంకా బాగుండేది. ఇప్పుడు ఏమైందంటే కొంచెం చిరిగిపోవడం వల్ల దాన్ని అయితే అలా కవర్ చేసుకుంటున్నాను. నీట్గా పెట్టేసుకొని దానికి గాలి వెళ్ళకుండా అయితే ఫుల్గా ప్యాక్ అయితే చేసాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ మాత్రం నాకైతే కావాలి నిజంగా చాలానా. ఎందుకంటే ఉండే కొద్ది ఇంకా నాకు ఉన్నాయే 4 నెలలండి. 4 నెలల్లో నాకు 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్ రావాలి, అండ్ 10 మిలియన్స్ ఇంకో వ్యూస్ కూడా రావాలి. నాకు అసలు సబ్స్క్రైబర్స్ కూడా నాకు 50 దాటట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే నా వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే వెళ్తుందని నేను అనుకుంటున్నాను.